హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్యూస్ రెసిపీ బుక్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే టమాటో రైస్ రెసిపీని షేర్ చేసుకున్నాను. లంచ్ బాక్స్లోకి పిల్లలు చాలా ఇష్టపడతారు, అలాగే టిఫిన్ బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని చక్కగా వాష్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో 3 మీడియం సైజ్ టమాటోలను యాడ్ చేసుకొని అందులో చిటికెడు పసుపు, ఉప్పుని యాడ్ చేసుకొని టమాటోలో మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా ఇలాగ బాయిల్ చేసుకోవాలి. టమాటో అనేది పూర్తిగా మెత్తగా అయితే బాయిల్ అవసరం లేదు. టమాటోలు అనేటివి పైన లేయర్ ఇలా చూపిస్తున్న విధంగా ఊడి వస్తుంటే ఇంకా దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత దానిపై నుంచి పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా బ్లెండ్ అయిపోయిందో, చాలా స్మూత్ పేస్ట్ ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, సగం దాల్చిన చెక్క, జాపత్రి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 1 కప్పు దాకా ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీల్చుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ టమాటాని యాడ్ చేసుకోవాలి. ఇందులో టమాటోస్ వేయడం మీ ఇష్టం, మీకు ఇష్టం లేకపోతే వేయకండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి కలిపేసుకొని టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ పచ్చివాసన అంతా పోయేంత వరకు దీన్ని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటో ప్యూరీ అంతా పచ్చివాసన పోయి నూనె ఇలాగ పైకి తేలుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకున్నాను. చికెన్ మసాలా అనేది ఆప్షనల్, మీరు కావాలంటే ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ మసాలా వేయడం వల్ల టమాటో రైస్ చాలా బాగుంటుంది. మసాలాలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని మొత్తాన్ని కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కిందికి ఇలాగా చక్కగా ఒకసారి కలిపేసుకొని ఇందులో సరిపడంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా పిల్లల లంచ్ బాక్స్కి టమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే లంచ్ బాక్స్ని ఖాళీ చేసుకొని తీసుకొస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సూపర్ అంటారు. వీడియో నచ్చిందా? మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ రెసిపీతో మీ ముందు ఉంటాను. మీ వైష్ణవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.